వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతించడంతో పోలీసులు కాకినాడ తరలించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో అనంతబాబును సర్పవరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసులో విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి అనుమతించడంతో ఇవాళ అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అనంతబాబు ఆ కేసులో సాక్షులను బెదిరించారని అనే ఆరోపణలపై మరొకసారి ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి గత నెల 20న నలుగురు సాక్షులను ఒక అపార్ట్మెంట్ కి పిలిపించడం, అపార్ట్మెంట్ లో వారి నలుగురికి కూడా ₹1,00,000 చొప్పున నగదు ముట్టజెప్పడమే కాకుండా ఆ రోజు నలుగురు సాక్షులను బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీకి కోరారు. ఈ కస్టడీ పిటిషన్ ని విచారించినటువంటి కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఈ రోజు కస్టడీకి అనుమతిస్తూ కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి స్పెషల్ పర్మిషన్ మీద అంటే కోర్టు అనుమతితో ఇక్కడ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక రోజు పాటు పూర్తిగా విచారించిన తర్వాత మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబుని సరెండర్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ రోజు ₹1,00,000 నగదు ఇచ్చిన తర్వాత వారిని వీడియో కాల్లో అనంతబాబు బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఈ రోజు చూసుకుంటే 24 గంటల పాటు దీని మీద అనంతబాబుని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ ఆయన ఏ మేరకు పోలీసులకు సహకరిస్తారనేది అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతబాబు భార్యను కూడా ఇందులో ఏటుగా చేర్చారు. మొదటి కేసుకు సంబంధించి హత్య కేసులో 16 అంటే ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు కూడా కాకినాడ డీఎస్పీ ఆమెను విచారించారు. కానీ ఏ ఒక్క రోజు కూడా సహకరించకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిన పరిస్థితి కనిపించింది. సో దీంతో అనంతబాబుపై నమోదైనటువంటి రెండో కేసు ఏదైతే సాక్షులను బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి రెండో కేసులో ఈ రోజు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. కానీ మరి దీని మీద అనంతబాబు ఏ విధంగా స్పందిస్తారు, దాని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, కోర్టుకి ఎటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.